హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 9th May 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్, ఇండియన్ పాలిటీ స్పోర్ట్స్ని ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేయమని సుప్రీంకోర్టులో బిల్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు అనేది ఒక కమిటీ నియమిస్తుంది, కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఎస్, స్పోర్ట్స్ని ఫండమెంటల్ రైట్లో ఆర్టికల్ 21లో అంతర్భాగంగా చేయమని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ నేమ్ ఏంటి అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు అనేది సెంట్రల్ గవర్నమెంట్కి, ఆల్ స్టేట్ గవర్నమెంట్కి లేఖలు రాసింది. మీ స్పందన ఏంటి అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో మనం గ్రూప్ 1 ప్రశ్న ఏమొస్తుందంటే, ఈ స్పోర్ట్స్లో ఇండియా ఎందుకు రాణించలేకపోతుంది, అంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ కారణాలు అని చెప్పేసి మనకు వస్తుంది. ఈ ఎస్ఐ గ్రూప్ 2 వస్తే మనకి జస్ట్ ఆ కమిటీ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 239 ఏఏ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. ఈ ఢిల్లీలో సివిల్ అడ్మినిస్ట్రేషన్, పౌరపాలన ఎవరు చేయాలని చెప్పేసి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వము అండ్ సెంటర్ మధ్య డిస్ప్యూట్ వచ్చింది. ఈ డిస్ప్యూట్ అనేది, వివాదం అనేది సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించబడింది. ఈ నేపథ్యంలో 239 ఏఏ ఆర్టికల్ ఏం చెప్తుందని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో వార్తల్లో ఉన్న ఆర్టికల్ మనకి ఎగ్జామ్లో వస్తుందండి కంపల్సరీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, అసానీ తుఫాన్ అనేది బంగాళాఖాతంలో విజృంభణ చేస్తుంది. ఈ అసానీ పేరు పెట్టింది ఏ దేశము, అర్థం ఏంటి అని చెప్పేసి. మంకీ పాక్స్ అనేది యూకేలో గుర్తించబడింది చాలా రోజుల తర్వాత. ఫస్ట్ టైం కాంగోలో గుర్తించబడింది, ఇప్పుడు యూకేలో గుర్తించబడింది. మంకీ పాక్స్ అనేది ఎట్లా వస్తుంది? నెక్స్ట్, నేషనల్ ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది కైలాష్ సత్యార్థి యొక్క బచ్పన్ ఆందోళన అనే దాంతో ఒక ఒప్పందం చేసుకున్నది. హ్యూమన్ ట్రాఫికింగ్ యొక్క నియంత్రణ కోసము, మానవ అక్రమ రవాణా నియంత్రణ కోసము రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఈ అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ యాక్షన్ అని చెప్పేసి దీన్నే బచ్పన్ బచావో ఆందోళన అని చెప్పేసి పిలుస్తాం, ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్, రాఖీ గర్హి అనే ప్రాంతంలో ఎప్పుడో 500 years కంటే ముందున్న స్కెల్టన్స్ 2 బయటపడ్డాయి. సో మనకు రాఖీ గర్హి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి రజత్ కుమార్ చనిపోయిండు. ఈయన ఒడిషా సాహిత్యంలో ఫేమస్. మనకి ఇంతకుముందు ఒడిషా సాహిత్యంలో 3 చనిపోయిండు మొత్తం. ఈ ఫస్ట్ ఈయన రజత్ కుమార్ వార్తల్లో ఉన్నాడు. ఇంతకుముందు ఈ మహంతి అని చెప్పేసి, చరణ్ బిశ్వాల్ అని చెప్పేసి చనిపోయినారు. మొత్తం 3 వ్యక్తులు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో 3 వ్యక్తులకి ప్రధానమంత్రి ప్రగాఢ సంతాపం చెప్పాడు. స్పోర్ట్స్ చూస్తే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ పూర్తయిపోయినాయి. దీనిలో ప్రథమ స్థానం ఎవరని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సంతోష్ ఫుట్బాల్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? తెలంగాణ చూస్తే రామగుండం ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఈ మే చివరి వారంలో ప్రధానమంత్రి వచ్చి జాతికి అంకితం చేయబోతున్నాడు. సో మనకి ఇవి ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఈరోజు. ఫస్ట్ చూస్తే స్పోర్ట్స్. సో క్రీడలని ఫండమెంటల్ రైట్ అంటే ప్రాథమిక హక్కుగా చేర్చాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది నమోదైంది. సో వేసింది ఎవరు అంటే కనిష్క పాండే, పేరు గుర్తుపెట్టుకోవాలి. సో కనిష్క పాండే సుప్రీంకోర్టులో కేసు వేశాడు ఈ స్పోర్ట్స్ని ఫండమెంటల్ రైట్గా చేయమని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టు అనేది అమికస్ క్యూరీ నియమించింది. అమికస్ క్యూరీ అంటే నథింగ్ బట్ ఒక లాయర్ అండి. అమికస్ క్యూరీ అని చెప్పేసి మనకు ఎవరు మన తరపున వాదించేందుకు లాయర్ లేకుంటే సుప్రీంకోర్టే లాయర్ని నియమిస్తుంది. ఆ లాయర్ పేరే అమికస్ క్యూరీ అని చెప్పేసి. ఇక్కడ మనకి ఈ కేసులో అమికస్ క్యూరీ ఎవరంటే గోపాల్ శంకర్ నారాయణ. సో నథింగ్ బట్ ఇది కమిటీ అండి. సో గోపాల్ శంకర్ నారాయణ కమిటీ బాగా పరిశోధించి నివేదిక ఇవ్వమని చెప్తే నివేదిక ఇస్తుంది. ఎస్, కంపల్సరీ స్పోర్ట్స్ని ఫండమెంటల్ రైట్గా చేయమని చెప్పేసి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక మీద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్స్ సుప్రీంకోర్టు అనేది కోరింది. అందుకు మనకి ఇది వార్తల్లో ఉంది. సో గోపాల్ శంకర్ నారాయణ కమిటీ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసింది ఎవరంటే కనిష్క పాండే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రిపోర్ట్లో ఏముంది అంటే, దీన్ని స్పోర్ట్స్గా కాకుండా ఫిజికల్ లిటరసీగా మనం పిలవాలన్నట. సో ఫిజికల్ లిటరసీ అంటే ఏంటిది? భౌతిక అక్షరాస్యతగా పిలవాలి స్పోర్ట్స్ని.
ఒక కోర్సు ప్రవేశపెట్టి ఇండియాలో ఉన్న ప్రతి పాఠశాలలో కంపల్సరీ 90 మినిట్స్ ఒక పీరియడ్ కేటాయించాల్సి ఉంటుంది. ఐ మీన్ గంటన్నర సేపు, అంటే 2 పీరియడ్లు కేటాయించాలి స్పోర్ట్స్కి అని చెప్పేసి. నెక్స్ట్, ఈ స్కూళ్ళ మీద పర్యవేక్షణ కోసము ఆర్గనైజింగ్ చేసేందుకు నేషనల్ ఫిజికల్ లిటరసీ మిషన్ అని చెప్పేసి ఒక సంఘాన్ని స్థాపించాలని రిపోర్ట్ ఇచ్చాడు. మొత్తం 3 అంశాలు ఉన్నాయి. ఫిజికల్ లిటరసీ అని చెప్పేసి పిలవాలి, 90 మినిట్స్ పర్ డే ఒక స్కూల్లో దీన్ని పర్యవేక్షణ చేసేందుకు నేషనల్ ఫిజికల్ లిటరసీ మిషన్ అని చెప్పేసి నెలకొల్పాలి. ఇది మనకి కమిటీ అండి, గోపాల్ శంకర్ నారాయణ అమికస్ క్యూరీ కమిటీ అని చెప్పేసి ఇది మనకి వార్తల్లో ఉంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ను ఫండమెంటల్ రైట్గా డిక్లేర్ చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. బట్ దానికంటే ముందు ఒకసారి కేంద్రము రాష్ట్రం యొక్క అభిప్రాయం కోరింది. మనకి గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్న రాస్తే ఒకటి ఆన్సర్ వస్తుంది. ఏంటిది అంటే, జనాభా ఇంతగా ఉన్నప్పటికీ ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్ లాంటి దాంట్లో ఇండియా రాణించలేకపోతుంది, కారణం ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ మన కారణాలు చూస్తే, జనరల్గా మనకి నిధుల లేమి ఉంది, అంటే ఫండింగ్ తక్కువ ఉంది. ఈ స్పోర్ట్స్ కేటగిరీ మీద బడ్జెట్లో తక్కువ ఫండింగ్ అనేది ఉంటుంది, ఎవరు పట్టించుకోరు దాదాపుగా. సెకండ్, రిసోర్స్ తక్కువ ఉన్నాయి, అంటే మౌలిక సదుపాయాలు లేవు మనకి. మౌలిక సదుపాయాలు లేవు, వనరుల కొరత ఉంది, అంటే గ్రౌండ్స్ ఎక్కువ లేవు. ఉన్న గ్రౌండ్స్ని ఎర్రతివాచి పరిచి ఓ ఫ్యాక్టరీ కట్టిస్తున్నారు కాబట్టి. మనకి ఈ స్కూల్లో కూడా చూస్తే గ్రౌండ్స్ ఉండవు, స్కూల్లో కూడా చాలా తక్కువ స్కూల్లో గ్రౌండ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఈ తల్లిదండ్రుల యొక్క కోరికలు ఎట్లా ఉంటాయి అంటే, నా కొడుకు నా బిడ్డ ఎంతసేపు డాక్టర్ కావాలి, ఇంజనీర్స్ కావాలని చెప్పేసి ఉంటుంది తప్పించి క్రీడాకారుడిగా తక్కువ మందికి ఆశ ఉంటుంది కాబట్టి. అది కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే తమ పిల్లల్ని స్పోర్ట్స్ వైపు చాలా తక్కువ మంది ఎంకరేజ్ చేస్తారు, అది ఒకటి. తర్వాత టాలెంట్ ఉన్నప్పటికీ ఇండియాలో ఈ కోచ్ల స్థాయిలో ఏముంటుందంటే బంధుప్రీతి ఉంటుంది. బంధుప్రీతి ఉండొచ్చు, లేకుంటే పక్షపాతము ఉండొచ్చు. దీని కారణంగా మనకి పైకి వెళ్ళేంత అవకాశం రాకపోవచ్చు ఇన్ ఇండియా. నెక్స్ట్, ఈ మహిళల పట్ల, అంటే ఈ ఉమెన్స్ని ఎక్కువ, గర్ల్స్ని స్పోర్ట్స్ వైపు పేరెంట్స్ కానీ సమాజం కానీ ఎంకరేజ్ చేయదు. ఎగ్జాంపుల్ చూస్తే మనకు స్విమ్మింగ్ పూల్లో ఎంతమంది లేడీస్ ఉంటారంటే మనం చెప్పలేము ఇక్కడ. కొన్నిసార్లు ఆ మత సంబంధ అంశం కూడా మనకి అడ్డొస్తుంది. ఎగ్జాంపుల్ మనకి ముస్లిం చూసుకుంటే ఈ బురక తప్పనిసరి అని చెప్పేసి హిజాబ్ అని చెప్పేసి ఉంటుంది. హిజాబ్ ప్రజెంట్ ఇప్పుడు లేదు యాజ్ పర్ కేసు ప్రకారం, రేష్మా కేసు ప్రకారము. అయితే ఈ మహిళల పట్ల కొంచెం ఎంకరేజ్ అనేది తక్కువ ఉంటుంది. ఈ సానియా మిర్జా టెన్నిస్ ఆడినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ ముస్లిం మత పెద్దలు దీన్ని విమర్శ చేస్తారు ఆమెని, ఆ దుస్తుల పట్ల. మనకి ఇటువంటి రీజన్స్ కొన్ని కనిపిస్తాయి, ఈ కారణాలు అన్నట్టు ఇవన్నీ. నెక్స్ట్, ఈ ఇండియా అనేది ఇటీవల కొద్దిగా స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేస్తుందనే చెప్పాలి. మనం కొన్ని స్కీమ్స్ చూస్తే, ఒకటి ఖేలో ఇండియా. ఖేలో ఇండియా ఇది ఏంటిదంటే స్పోర్ట్స్ల స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండి. 1000 మందిని ఎంపిక చేసుకుంటారు. 1000 మందికి 5 lakhs 8 years వరకు స్కాలర్షిప్ అనేది ఇస్తారు. వాళ్ళకి ఆ వనరుల కొరత అనేది, కోచింగ్ అనేది మంచిగా ఇస్తారు అన్నట్టు. ఖేలో ఇండియా అంటే 1000 మందికి 5 lakhs ఈచ్ వన్ 8 years వరకు ఇస్తారు, ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకి. నెక్స్ట్, టాప్స్ అని చెప్పేసి ఇంకో స్కీమ్ ఉంది. ఏంటిది? టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అని చెప్పేసి ఆ ఒలింపిక్లో, అంటే వింటర్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, డెఫ్ ఒలింపిక్స్, ఇవన్నీ కూడా రాణించేందుకు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేందుకు స్కీమ్ అనేది ఉద్దేశించబడింది. కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి మంచి కోచింగ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్లో అంత క్వాలిటీతో ఇస్తారు. దీనికి సపోర్ట్ చేసేందుకు ఒలింపిక్ మిషన్ సెల్ అని చెప్పేసి ఇంకొక సంస్థ అనేది ఉంటుంది. ఈ టాప్స్ యొక్క సపోర్ట్ కోసము ఒక సంస్థ ఒలింపిక్ మిషన్ సెల్ అని చెప్పేసి ఉంటుంది. గవర్నమెంట్ ఇటీవల కృషి చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది మనము. దాని ఫలితంగా మనకి ఇటీవల టోక్యో ఒలింపిక్స్లో 7 పథకాలు వచ్చినాయి, ఇంతకుముందు మనకి తక్కువ వచ్చేటివి. రైట్, ఇది మనకి స్పోర్ట్స్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి అదొకటి. ఆ గోపాల్ శంకర్ నారాయణ కమిటీ పేరు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్ కూడా జిఎస్లో బాగా మనం ఒక దగ్గర రాసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్,
ఇది కాంట్రవర్సీ అండి. 239 ఆర్టికల్ ఆల్రెడీ 239 ఉన్నది. ఇదేంటిది అంటే మనకి యూటీ గురించి, అంటే కేంద్రపాలిత ప్రాంతాల గురించి ఆ పరిపాలన ఎలా ఉండాలని చెప్పేసి పేర్కొంటుంది. దానికి సవరణ చేసి 239A పెట్టినారు, మళ్ళీ సవరణ చేసి AA పెట్టారు. ఈ AA దేనికంటే ఢిల్లీకి వర్తిస్తుంది. సో 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి 1991లో ఢిల్లీని ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీగా మార్చారు. సో ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటే నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అని చెప్పేసి, జాతీయ రాజధాని ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ ఆర్టికల్ ఏముంటుంది అంటే ఢిల్లీకి ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు, అతనికి సహాయం చేసేందుకు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇచ్చేందుకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి ఉంటారని చెప్పేసి. ఇందులో ఒక మ్యాటర్ ఏముంటుందంటే ఇప్పుడు ఏంటిది, ఒక లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటాడు, ఢిల్లీకి ఒక అసెంబ్లీ అనేది ఇవ్వబడింది. దీంతో ఒక శాసనసభ ఉంది అంటే కంపల్సరీ ముఖ్యమంత్రి ఉంటాడు, ప్రజలు ప్రత్యక్షంగా ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఢిల్లీకి ఎవరు ఉంటారు, లెఫ్టినెంట్ గవర్నరు. ఇతనికి ఎయిడ్ అండ్ అడ్వైజ్ సలహా ఇచ్చేందుకు పరిపాలన లోపల ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. దీనికి హెడ్ వచ్చేసి చీఫ్ మినిస్టర్. అన్ని స్టేట్స్ లాగానే ఢిల్లీకి, పాండిచ్చేరికి కూడా అసెంబ్లీ ఉంది, చీఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి ఉంటారు. జమ్మూ కాశ్మీర్కి కూడా అసెంబ్లీ మనకి ఉంటుంది. రానున్న రోజుల్లో ఎన్నికలు జరగబోతాయి. రైట్, ఇది మనకి ఎయిడ్ అండ్ అడ్వైజ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇందులో 239 ఈ AA సబ్ క్లాస్ 4 ఇది మనకి కాంట్రవర్సీ అండి. దీనిలో ఏముంటుందంటే ఒకవేళ ఈ సలహా ఇచ్చినప్పుడు మంత్రిమండలి అనేది సలహా ఇచ్చినప్పుడు ఈ సలహా నచ్చకపోతే, భేదాభిప్రాయం వస్తే, డిఫరెన్సెస్ వస్తే ఎనీ మ్యాటర్ రాష్ట్రపతికి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ చేయవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క దాన్ని ఏమంటారు సలహా మేరకు ఈ గవర్నర్ అనేది స్పందించాల్సి ఉంటుంది. సో గవర్నర్కి ఇక్కడ ఇండిపెండెంట్ నేచర్ లేదు, స్వతంత్ర అధికారం లేదు. అయితే ఎయిడ్ అండ్ అడ్వైజ్ ప్రకారం చేయాలి. భేదాభిప్రాయం వస్తే గిట్ట రాష్ట్రపతికి నివేదిస్తే రాష్ట్రపతి అభిప్రాయాన్ని కంపల్సరీ బైండింగ్ అయి ఉండాలి, కట్టుబడి ఉండాలని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనకి 239AA చెప్తుంది. ఇప్పుడు దీని మీద మనకు వాదన ఏంటి అంటే, యాజ్ పర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఏమంటాడు అంటే, ఇక్కడ ఏమున్నది ఆర్టికల్ 4 సబ్ క్లాస్ 4లో ఎనీ మ్యాటర్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ అట. సో ఎనీ మ్యాటర్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్, ప్రతి అంశంలో నేను రాష్ట్రపతికి నివేదిస్తా అని చెప్పేసి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క అభిప్రాయం. రాష్ట్రపతి నథింగ్ బట్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్నట్టే. రాష్ట్రపతి ఎవరి ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది అంటే ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి. అంటే ఏంటిది, ఇండైరెక్ట్గా లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఢిల్లీని అడ్మినిస్ట్రేషన్ చేస్తా అని చెప్పేసి అంటుంది. సో సెంటర్ వర్సెస్ ఢిల్లీ స్టేట్. సో ఢిల్లీ గవర్నమెంట్ ఇక్కడ సెంటర్ ఏమంటుందంటే, అరే ఢిల్లీ అనేది ఒక క్యాపిటల్ సిటీ, రాజధాని ప్రాంతం కాబట్టి మేము కేవలం ఒక అసెంబ్లీ మీద డిపెండ్ అయ్యి ఢిల్లీని పరిపాలన చేయలేము, కంపల్సరీ మాకు రైట్స్ కావాలని చెప్పేసి సెంటర్ గవర్నమెంట్ యొక్క అభిప్రాయం. మెయిన్గా ఢిల్లీ గవర్నమెంట్ ఏముంటుందంటే, నన్ను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్నారు, అధికారం మాకు ప్రజలు ఇచ్చారు, మీరేంటి మధ్యలో అని చెప్పేసి ఆ కేజ్రీవాల్ యొక్క ప్రభుత్వం యొక్క అభిప్రాయము. నాట్ కేజ్రీవాల్ ప్రభుత్వం యొక్క ఢిల్లీ గవర్నమెంట్ యొక్క అభిప్రాయము. సో మనది ఫెడరల్ సమాఖ్య అంటున్నాము, రాష్ట్రాలకు అధికారాలు కొన్ని పంపిణీ చేశాము, వాటి పట్ల మాకు రైట్స్ ఉంటాయి, మీరేంది అని చెప్పేసి ఈ ఢిల్లీ గవర్నమెంట్ అంటుంది. సో మనకి యాక్చువల్గా 239AA ప్రకారము ల్యాండ్ విషయము, పబ్లిక్ ఆర్డర్, సో ఈ విషయాల్లో సెంట్రల్ గవర్నమెంట్కే రైట్స్ ఉంది, పార్లమెంట్కే రైట్స్ ఉంది, మిగతా అంశాలు మాత్రం కంపల్సరీ స్టేట్ గవర్నమెంట్కే ఉంటుందని చెప్పేసి ఈ ఆర్టికల్లో ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమంటుంది, సెంటరు మొత్తం మాకే కావాలని చెప్పేసి అంటుంది. ఇప్పుడు ఏంటిది, ఇక్కడ మనకి రాజ్యము అంటున్నాము, రాజు అంటున్నాము. సో రాజు మనకి ముఖ్యమంత్రి, ఆయన కేజ్రీవాల్. రాజ్యం అనేది ఢిల్లీ. ఇక్కడ ఢిల్లీని లాక్కున్నాక రాజు ఉండి ఏంటి అని చెప్పేసి కేజ్రీవాల్ యొక్క వాదన.
రాజ్యము లేనప్పుడు రాజు ఉండి ఏం చేస్తారని చెప్పేసి ఆయన యొక్క వాదన. సో మనకి ఈ వాదన మనము ఆన్సర్ చెప్పొద్దు. సుప్రీంకోర్టు కేసు అనేది టేకప్ చేసింది అంటే కాన్స్టిట్యూషనల్ బెంచ్కి, రాజ్యాంగ ధర్మాసనం అంటే ఆ బెంచ్లో 5 మెంబర్స్ కంటే ఎక్కువ మంది జడ్జిలు ఉంటారు. 5, 7, 9, 11, 13 ఎంతమంది అయినా ఉండొచ్చు. సో అది నివేదించింది సుప్రీంకోర్టు అనేది. 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1991 239 AA ఇది మనం గుర్తుంచుకోవాలి అంతే. లెఫ్టినెంట్ గవర్నర్ అనే వ్యక్తి ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద పనిచేయాల్సి ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ మీద భేదాభిప్రాయం వచ్చినప్పుడు రాష్ట్రపతికి నివేదిస్తే రాష్ట్రపతి అభిప్రాయాన్ని కట్టుబడి ఉండాలి. ఎనీ మ్యాటర్ అంటే ఇక్కడ ఎవ్రీ మ్యాటర్ కాదని చెప్పేసి 2018 సుప్రీంకోర్టు కేసు ఉంటుంది ఒకటి, ఎన్సిటి ఢిల్లీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎనీ మ్యాటర్ మీన్స్ ఎవ్రీ మ్యాటర్ కాదని చెప్పేసి చెప్పింది. రైట్, ఇది మనకి కాంట్రవర్సీ ఇష్యూ. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తే మనం డిస్కస్ చేసింది ఆల్రెడీ, అసానీ తుఫాన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. ఒక ట్రాపికల్ సైక్లోన్, ఉష్ణ మండల తుఫాన్ అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. ఇది మనకి వార్తల్లో ఉంది. ఇది బంగాళాఖాతంలో ఏర్పడింది, ఒడిషా వైపు వస్తుందని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో అసానీ పేరు వచ్చి శ్రీలంక ఇచ్చింది. ఈ శ్రీలంకకు ఇచ్చింది కాబట్టి దీని అర్థం ఏంటంటే సింహాలి భాషలో కోపం అని చెప్పేసి అర్థం. సో వ్రాత్ అంటాం ఇంగ్లీష్లో, కోపం అంటే యాంగ్రీ అని చెప్పేసి పిలుస్తాం. సింహాలి భాషలో కోపం. ఇంతకంటే ఎక్కువ మనకి అవసరం లేదు, డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇది ఇంతకుముందు మార్చి మాసంలో వచ్చింది, మళ్ళీ వచ్చింది ఇది. సో జనరల్గా మార్చి మాసంలో ఎక్కువ తుఫాన్లు రావు, అది వచ్చింది. సో నెక్స్ట్ మంకీ పాక్స్. ఇది కొత్త వైరస్ అండి. అంటే ఎప్పుడో కాంగోలో 1950sలో అప్పుడు గుర్తించబడింది, మళ్ళీ ఇప్పుడు యూకేలో గుర్తించబడింది. సో యూకేలో అంటే ఈ నైజీరియా నుంచి వచ్చిన ఒక వ్యక్తి ద్వారా ఈ యూకేలో ఉన్న ఒక చిన్న బాలుడికి వచ్చింది ఈ మంకీ పాక్స్ అని చెప్పేసి. సో మంకీ పాక్స్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఒక వైరస్ ద్వారా వస్తుంది. ఏ వైరస్ అంటే ఈజీ వైరస్, ఇక్కడ మంకీ పాక్స్ వైరస్. సో మంకీ పాక్స్ వైరస్. దీని సిమ్టమ్స్ ఏంటి అంటే మశూచి లెక్క ఉంటుంది, బట్ మశూచి అయితే కాదు. ఇట్లా బొబ్బలు వస్తాయి మనకి, చికెన్ పాక్స్ లాగా ఇట్లా బొబ్బలు అనేవి వస్తుంది. అమ్మవారు అయినప్పుడు ఎట్లా వస్తుందో అట్లా బొబ్బలు అనేవి వస్తుంది అని చెప్పేసి లక్షణాలు అవి. ఇది ఒక జినోసిస్ వ్యాధి అండి. ఇది అంటే ఈ అఫెక్ట్ అంటే ఇన్ఫెక్ట్ ఎనిమల్ ద్వారా మనకు వస్తుంది. ఒక వ్యాధికారక జంతువు నుంచి మనకు వస్తే దాన్ని జునోసిస్ వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. అంటే జంతువుల ద్వారా వస్తుంది మనిషికి. ఏ జంతువు అంటే ఇన్ఫెక్ట్ వైరస్ అయినా జంతువు ద్వారా వస్తుంది. మనకి ఇది ఎట్లా వచ్చిందంటే మంకీ ద్వారా వచ్చిందని చెప్పేసి పిలుస్తున్నాం కాబట్టి మంకీ పాక్స్. సో వెరీ ఫస్ట్ టైం దీన్ని కాంగోలో ఒక కోతిలో గుర్తించారు కాబట్టి దానికి పేరు వచ్చేసి మంకీ పాక్స్ అనేది వచ్చింది. సో ఇక్కడ అంటే యూకేలో మనకి ఈ యూకే అండ్ బ్రిటన్ రెండు ఒకటి కాదు. సో డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి కామెంట్ చేయండి. యూకే అంటే ఏంటిది, గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి అని చెప్పేసి డిఫరెన్సెస్ ఉంటుంది మనకి. రైట్, నిన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఆ ప్రశ్న ఏంటిది, సరైనది ఏది. సో ఏంటి అంటే జడ్జెస్ అపాయింటెడ్ బై జడ్జెస్. సెకండ్ది ఇది కాన్స్టిట్యూషనల్లో లేదు, పార్లమెంటరీ లాలో కూడా లేదు అని చెప్పేసి పేర్కొనలేదు. దీనిలో ఏది సరైందంటే జడ్జెస్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ జడ్జెస్. కాబట్టి కొలీజియం సిఫార్సు చేస్తుంది, నియమించేది ఎవరంటే రాష్ట్రపతి. కాబట్టి ఇది తప్పు. మరి బి ఏంటి, కొలీజియం సిస్టమ్ అనేది రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఉంది, లేదు. పార్లమెంట్ చట్టం ఎప్పుడు వేసింది, లేదు. కేవలం సుప్రీంకోర్టు అనేది తీర్పుల ద్వారా అది బయటకు వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఓన్లీ బి ఓన్లీ. ఆన్సర్ ఏంటి అంటే బి ఓన్లీ. సో ఏ తప్పు, న్యాయమూర్తులు రాష్ట్రపతి నియమిస్తాడు, కొలీజియం సిఫార్సు చేస్తుంది 1+4 అండ్ 1+2 అని చెప్పి. సుప్రీంకోర్టు, హైకోర్టు డిఫరెంట్ నెంబర్స్ ఉంటుంది కొలీజియంకి. సో ఈరోజు మనకు ప్రశ్న ఏంటిదంటే రాష్ట్రపతికి గల క్షమాభిక్ష అధికారము ఏ అధికారము, ఏ అధికారము. ఆన్సర్ ఏ కార్యనిర్వాహక అధికారము, బి
శాసన అధికారము, సి న్యాయ అధికారము, డి నన్ అంటే ఏది కాదు. అది ఏంటి ఆన్సర్ అని చెప్పేసి. పార్డనింగ్ పవర్ అనేది ఎగ్జిక్యూటివ్ పవరా, లెజిస్లేషన్ పవరా, జ్యుడిషియరీ పవరా, నన్ ఏది కాదని చెప్పేసి ఇది ప్రశ్న అండి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే నేషనల్ ఇష్యూ. సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఏవిఏతోని ఒక ఒప్పందం చేసుకుంది. ఏవిఏ అంటే అసోసియేషన్ ఆఫ్ వాలంటరీ యాక్షన్ అని చెప్పేసి. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే బచ్పన్ బచావో ఆందోళన్ ఈ సంస్థ పేరు. దీనికి ఎవరంటే హెడ్ కైలాస్ సత్యార్థి, రైట్. ఈయనకి 2014లో ఈ యూసఫ్ మలాలతోని నోబెల్ శాంతి బహుమతి అనేది వస్తుంది, రైట్. ఏంటి ఒప్పందం అంటే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్, మానవ అక్రమ రవాణాని అరికట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఒప్పందం చేసుకున్నది. సో మనకి ఈ మానవ అక్రమ రవాణా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక ఆపరేషన్ ఉన్నది. ఏంటి ఆపరేషన్ అంటే సో ఆపరేషన్ ఏఏహెచ్టి అని చెప్పేసి మనం చెప్పినాం ఇంతకుముందు. ఏంటిది ఇది? యాక్షన్ అగెనిస్ట్ హ్యూమన్ ట్రాఫిక్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది డిఫరెంట్ ఆపరేషన్స్ కండక్ట్ చేస్తుంది. ఇది ఆపరేషన్ ఏఏహెచ్టి అంటే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆపరేషన్ ఉపలబ్ధు అంటే ఈ దొంగ టికెట్లు ఇవ్వకుండా ఇది కట్టడి చేస్తుంది. ఆపరేషన్ సటార్క్ అంటే ఈ పొగాకు సంబంధిత ఉత్పత్తులు కానీ చెల్లింపు లేని బంగారం నగదు కానీ ఈ రవాణా చేయకుండా రైల్వేలో అడ్డుకుంటుంది. ఆపరేషన్ నిన్హా ఫర్హీటే అంటే చిల్డ్రన్స్ని ప్రొటెక్షన్ చేసేందుకు అదొక ఆపరేషన్. సో అటువంటి మనకి వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ రాఖీ గర్హి, ఇది హర్యానా లోపల ఉంటుంది. ఇది ఎందుకు వార్తల్లో ఉంది అంటే మనకి హరప్ప కాలం నాటి 2 ఉమెన్ స్కెల్టన్లు బయటపడ్డాయి, అందుకు మనకి ఇది వార్తల్లో ఉంది. జనరల్గా ఇది హిస్టరీ క్వశ్చన్ అండి ఇది. సో మనకు వస్తుంది హరప్ప సైట్ అనేది రాఖీ గర్హి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంతవరకు ఈ హరప్ప నాగరికతంలో బయటపడ్డ ప్రాంతాలలో ఇది విస్తీర్ణం దృష్ట్యా అతిపెద్దదండి. ఇది రాఖీ గర్హి అని చెప్పేసి అతిపెద్ద హరప్ప నాగరికత ప్రాంతం అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాఖీ గర్హి ఎక్కడ ఉంది అంటే అది హర్యానాలో ఉంది. నెక్స్ట్ పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ఒక ఒడిషా సాహిత్య ప్రముఖుడు చనిపోయిండు. ఆయన పేరు రజత్ కుమార్. సో మనకి ఇటువంటి హిందుస్థానీ సంగీతం కానీ, కర్ణాటిక్ సంగీతం కానీ, ఒడిషా సాహిత్యం కానీ ఇందులో ప్రముఖులు చనిపోతే ఇటీవల మరణించిన రజత్ కుమార్ ఎందులో ప్రావీణ్యత అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది. ఈయన ఎందులో అంటే సో ఒడిషా సాహిత్యంలో అంటే ఒడియా సాహిత్యంలో ఈయన ఫేమస్ అండి. సో మనకి ఇదే ఒడియా సాహిత్యంలో ఇంతకుముందు ఇంకో 2 చనిపోయిన్లు. వాళ్ళు ఎవరంటే ఒకరేమో మహంతి, బినా మహంతి అని చెప్పేసి, ఇంకొకరేమో చరణ్ బిష్వాల్. సో చరణ్ బిష్వాల్ వీళ్ళు మొత్తం మీద 3 చనిపోయిన్లు మనకి జనవరి నుంచి ఈ ఒడియా సాహిత్యంలో. ఒక దగ్గర రాసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ 3 కూడా ప్రగాఢ సంతాపం చెప్పినాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో రజత్ కుమార్, బీనా మహంతి అండ్ చరణ్ బిష్వాల్ అని చెప్పేసి. స్పోర్ట్స్ నెక్స్ట్ ఈ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ మనకి అయిపోయినాయి, పూర్తిగా అయిపోయినాయి. సో ఖేలో ఇండియా అంటే మనకి స్పోర్ట్స్ స్కాలర్షిప్ అది వేరు, ఇది ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అని చెప్పేసి సెకండ్ది. సో మనకి జరిగింది ఎక్కడ అంటే కర్ణాటక, బెంగళూరు, అందులో లోపల జైన్ యూనివర్సిటీ. సో జైన్ యూనివర్సిటీలో జరిగింది. దీనిది అదేంటిది వరుణ అని చెప్పేసి వీరా అని చెప్పేసి దీన్ని మస్కట్. వీరా మీన్స్ ఒక ఎలుగుబంటి. వరుణ అంటే ఇండియా ఫ్రాన్స్ మధ్య సంయుక్త విన్యాసం. రైట్, ఇది వీరా. ఏంటి వీరా అంటే ఏనుగు పేరు. ఇది మస్కట్ అండి, మస్కట్. సో ఈ గేమ్స్లో ఎక్కువ యూనివర్సిటీ పథకాలు ఎవరు అంటే సేమ్ ఎవరు కండక్ట్ చేస్తున్న వాళ్ళకే వచ్చింది. ఎవరు అంటే సో జైన్ యూనివర్సిటీ అని చెప్పేసి. ఎన్ని పథకాలు అంటే 20 + 7 + 5. సో గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ అని చెప్పేసి బ్రాంజ్.
సో 20 + 7 + 5 అయితే వచ్చినాయి. మనకి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది సరిపోతుంది జైన్ యూనివర్సిటీ అని చెప్పేసి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్. నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ. సో సంతోష్ ట్రోఫీ అంటే ఇది జాతీయ ఫుట్బాల్ స్థాయిలో ఇది పెద్ద ట్రోఫీ అండి. మనకి క్రికెట్లో రంజీ ట్రోఫీ ఎలాగా ఉంటుందో ఈ సంతోష్ ట్రోఫీ కూడా అట్లనే ఉంటుంది. మనకి ఈ క్రీడ ఎక్కువ మనము మెడల్స్ రాకపోవడానికి కారణంలో ఇంకో కారణం రాసుకోవచ్చు. ఎంతసేపు మనం క్రికెట్ని ఎంకరేజ్ చేస్తాము, ఐపీఎల్ మ్యాచ్ చూస్తాం తప్పించి మిగతా మ్యాచ్లు పట్టించుకోము మనము. అంటే ఇండియన్ ప్రభుత్వం కూడా ఎక్కువ స్పోర్ట్స్ మనకి ఎక్కువ యాడ్స్ చూస్తే కోహ్లీ వీళ్ళు వస్తారు, రోహిత్ శర్మ వస్తారు, కానీ మిగతా స్పోర్ట్స్ వాళ్ళు చాలా తక్కువ వస్తారు. ఇంకొకటి ఇండియాలో గెలవక ముందు తక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది, గెలిచినాక ఎక్కువ ఉంటుంది ఎంకరేజ్మెంట్. మనకు పివి సింధుకి 2 కోట్లు ఇచ్చినాడు కేసీఆర్. మన నీరజ్ చోప్రా హర్యానా అతనికి 6 కోట్లు ఇచ్చింది హర్యానా ప్రభుత్వము. ఈ దేంట్లో మనకి ఈ జావలిన్ త్రోలో గోల్డ్ మెడల్ వస్తుంది ఈ టోక్యో ఒలింపిక్స్లో. అంటే మనం గెలవక ముందు ఎంకరేజ్మెంట్ తక్కువ ఉంటుంది, గెలిచినాక ఎక్కువ ఉంటుంది. సో అది కూడా కొద్దిగా మన ఇండియా వ్యవస్థలో స్పోర్ట్స్ సిస్టంలో అదొక లోపం అండి. రైట్. ఈ సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్లో ఫేమస్. ఫుట్బాల్ యొక్క ట్రోఫీ పేరు మనకి కొన్నిసార్లు ఆ ట్రోఫీ పేరు ఇచ్చి స్పోర్ట్స్ కూడా మనకి ప్రశ్న వస్తుంది. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడ అంటే క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, ఇంకేమన్నా వస్తుంది. సో ఏంటి ఆన్సర్ అంటే ఫుట్బాల్. సో ఇందులో మన కేరళ గెలుస్తుంది వర్సెస్ వెస్ట్ బెంగాల్ మీద. సో వెస్ట్ బెంగాల్ రన్నర్, కేరళ అనేది విన్నర్ సంతోష్ ట్రోఫీ అని చెప్పేసి. నెక్స్ట్ తెలంగాణ అంశము రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ అని చెప్పేసి RFCL. ఇది మే లాస్ట్ వారంలో ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి జాతికి అంకితం చేయబోతున్నాడు ఈ రామగుండం ఫెర్టిలైజర్స్ ఎరువు కర్మాగారాన్ని. సో మనకి ఇక్కడ గ్యాస్ బేస్డ్ యూరియా అనేది తయారవుతుంది. ఇది జాయింట్ వెంచర్ అండి. జాయింట్ వెంచర్ అంటే 3 సంస్థల సంయుక్త సంస్థ. ఒకటేమో ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఇండియా, ఒకటి ఫెర్టిలైజర్స్ ఇండియన్ లిమిటెడ్ 2, 3 ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్. మొత్తం 3 యొక్క కలయికనే ఈ RFCL. సో యూరియా అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ ఎరువు అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఇది మనకి 9th మే కరెంట్ అఫైర్స్. రైట్, ఎగ్జాక్ట్గా మనకి పవర్ అయితే పోయింది, క్లాస్ కూడా అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.